తెలుగు భాష పరిరక్షణ కోసమే ఏపీలో పొత్తు పెట్టుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలుగు భాషను దెబ్బతీయాలన్న సీఎం జగన్ కుట్రను ఛేదిస్తామన్నారు. గూండాగిరి అరాచకాన్ని అంతం చేసేందుకే టీడీపీ జనసేనతో జతకట్టామని తెలిపారు. అవినీతి మత మార్పిడులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు బీజేపీ మద్దతుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే నక్సలిజం పేరు లేకుండా చేస్తామన్నారు. చంద్రబాబు చెప్పినట్లే అమిత్ షా మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. డీబీటీల ద్వారా నేరుగా నిధులు జమ చేసిన చరిత్ర జగన్దని తెలిపారు. ఎవరూ వేలెత్తి చూపని విధంగా పాలన చేశామన్నారు. కేంద్రం నిధులు సమయానికి ఇచ్చి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని సజ్జల తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు తన సామాజిక వర్గాలను కాపాడడం కోసమే ఈ వివాదాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు కట్టుబడి ఉన్నామన్నారు. పేదల పక్షాన నిలబడింది వైసీపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు విజయసాయి. జగన్ భూ సంస్కరణలు తెస్తున్నారని చెప్పారు రావెల కిషోర్ బాబు. ఆక్రమించుకున్న భూముల చిట్టా బయటపడుతుందని చంద్రబాబు పవన్ భయపడుతున్నారని విమర్శించారు. మోదీ తెచ్చిన ఈ చట్టాన్ని చంద్రబాబు వద్దంటున్నారన్నారు. ఈ విషయంపై మోదీ మాట్లాడాలని కోరారు. పేదలకు భూములు పంచే వ్యక్తి జగన్ అని, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించారని రావెల తెలిపారు. ఎన్నికలు టీడీపీకి చివరివి ఎన్నికలవుతాయని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పవన్ ప్యాకేజ్ తీసుకుని టీడీపీకి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. టీడీపీని బతికించాలని పవన్ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని విమర్శించారు మోపిదేవి. టీడీపీ నేతలే ఇసుక మాఫియాకు తెరలేపారని అన్నారు. రేపు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు రేపల్లెలో ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మాచర్లలో బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం సభలో పాల్గొంటారు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇంకా 13,000 గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉందన్నారు. ప్రజలను భయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు బినామీలంతా బయటకొస్తారని చెప్పారు. అమల్లోకి రాని చట్టాన్ని రద్దు చేస్తారంటున్నారని మంత్రి చెల్లుబోయిన అన్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేశామన్నారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ మీనా. పోస్టల్ బ్యాలెట్ అందని వారి కోసం ఎల్లుండి వరకు సమయం పెంచినట్లు చెప్పారు. ఎన్నికల వేళ మద్యం, నగదు రవాణాపై నిఘా పెంచామన్నారు. ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. 14 నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన మీనా 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై అధికారులతో సమీక్షించారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది. విశాఖ జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సిబ్బంది ఓటేసేందుకు ఆంధ్ర వర్సిటీలో 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎల్లుండి వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బ్యాలెట్ ఓటింగ్ లో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు విశాఖ జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున. తెలంగాణలో సుడిగాలి ప్రచారం చేసిన అమిత్ షా అధికారం ఇస్తే రిజర్వేషన్లు పెంచుతామంటున్న రాహుల్ గాంధీ. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకమని విమర్శించిన బండి సంజయ్. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ చూద్దాం. తెలంగాణలో వరుస సభల్లో పాల్గొని సుడిగాలి ప్రచారం నిర్వహించారు కేంద్ర మంత్రి అమిత్ షా. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పారు. ఓవైసీతో కుమ్మక్కై గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. సిర్పూర్, కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో ప్రసంగించారు అమిత్ షా. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని చించివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం పథకాలు తెచ్చిందని చెప్పారు. తెలంగాణలో 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. జాతీయ కులగణన చేపట్టబోతున్నామని, అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను 50% పెంచుతామని రాహుల్ హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామన్నారు. జోగులాంబ గద్వాలలో కాంగ్రెస్ జనజాతర సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ను ఓడగట్టడానికి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్యారంటీలు అమలు కావడం లేదంటున్న కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కారుని తూకానికి అమ్మాల్సిందే అన్నారు రేవంత్.
ఈ నెల 9 లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 2500 రూపాయల పెన్షన్ ఎక్కడిస్తున్నారో చూపించాలంటూ ట్వీట్ చేశారు. లేకుంటే రేవంత్, రాహుల్ చీర కట్టుకుంటారా అని ప్రశ్నించారు. మాట తప్పినందుకు కాంగ్రెస్ ని మహిళలు బొంద పెడతారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ సోనియా జపం చేస్తున్నారని విమర్శించారు. ఉచిత బస్సు అంటూ బిల్డప్ ఇచ్చారు. సీట్లు దొరక్క మహిళలు గొడవలు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చిల్లర మాటలు తప్ప మీరు చేసిందేమీ లేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మాజీ సీఎం కేసీఆర్. దేశంలోని తొలిసారి రైతు బంధు తెచ్చామన్నారు. కాంగ్రెస్ వచ్చాక అది బంద్ అయిందన్నారు. మోసపూరిత హామీలు నమ్మి జనం కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. రాజకీయాల్లో గెలుపోటంలో సహజమన్నారు. గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు కేసీఆర్. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకమన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఓట్లు దండుకునేందుకు మరోసారి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని జనం నమ్మరన్నారు. కేసీఆర్ మోసాలను జనం గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ ఢిల్లీకి కప్పం కడుతోందని ఆరోపించారు. గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు జనం బుద్ధి చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. అమలు కాని పథకాలను అమలు చేసినట్లు నిర్మల్ సభలో ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు ఆయన. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెసే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసగాళ్ల పార్టీ అని విమర్శించారు. సీఏ, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్ పై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలన్నారు అరవింద్. బీఆర్ఎస్ 10 ఏళ్లు రాష్ట్ర సంపద దోచుకుందని విమర్శించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాలమూరుకు అదనంగా ఒక్క చుక్క నీరు రాలేదన్నారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని చెప్పారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కాపాడుతుందని భట్టి స్పష్టం చేశారు. విపక్షాల ఫిర్యాదులతో ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ. తన కుటుంబం జోలికి రావద్దంటున్న మంత్రి అంబటి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీకి జోరందుకున్న చేరికలు. ఇలాంటి తెలుగు స్టేట్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటుపడింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. 3 పేర్లతో ప్యానెల్ను పంపాలని సీఎస్ కు ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఈసీ తెలిపింది. విపక్షాల ఫిర్యాదులపై డీజీపీ చర్యలు తీసుకుంది ఈసీ. కాగజ్ నగర్ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫేక్ వీడియోను రేవంత్ సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు కావన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు 6 రిజర్వేషన్లు ఇస్తామన్నారు అమిత్ షా. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి లేకుండా పాలించిన ఘనత బీజేపీ సొంతమన్నారు. బిఫోర్ మోదీ, ఆఫ్టర్ మోదీ పాలన ఎలా ఉందో చూడాలని ప్రజలను కోరారు కిషన్ రెడ్డి. ముస్లింలు కూడా బీజేపీకి సహకరిస్తున్నారన్నారు. మోదీ చేసిన అభివృద్ధితో భారత ముఖ చిత్రమే మారిందన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని కీర్తించారు కిషన్ రెడ్డి. తన కుటుంబ విషయాల్లో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడం నీచమని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. నీచ రాజకీయాలతో దృష్టి మరల్చాలని అనుకున్నారని చెప్పారు. తన అల్లుడు మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు. అందుకు చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు అంబటి. ఫ్యామిలీ విషయాలు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ పై అసత్య ప్రచారం కేసులో సిఐడి దూకుడు పెంచింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేష్ ను A1, A2 నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న వైసీపీ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. గండేడు మండలంలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో 500 మంది బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు చేస్తారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. బీజేపీ అనని మాటలు అన్నట్లుగా దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది.
తాను మాట్లాడినట్లు ఫేక్ ఆడియో క్రియేట్ చేశారని చెప్పారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. డీప్ ఫేక్ ఆడియోలు సమాజానికి ముప్పన్నారు. కొంతకాలంగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారని తెలిపారు. దుష్ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పువ్వాడ హెచ్చరించారు. అమరావతి వైసీపీ ఆఫీస్ కు ఏపీసీఐడీ అధికారులు వచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఇటీవలే ఈసీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ ఫిర్యాదుపై మరింత సమాచారం కోసం వైసీపీ ఆఫీస్కు వచ్చారు అధికారులు. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏపీసీఐడీ. రాబోయే 25 ఏళ్లు దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్న ప్రధాని మోదీ. బీహార్లో కూటమిదే అధికారం అంటున్న తేజస్వి యాదవ్. ఇలాంటి టాప్ 9 ఎలక్షన్ న్యూస్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఉటావాలో ప్రచార సభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించారు. 10 ఏళ్ల పదవీ కాలం తర్వాత మీ ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. నిజాయితీగా మీకు సేవ చేయడమే తన ధర్మమని చెప్పారు. రాబోయే 5 ఏళ్లకే కాదు 25 ఏళ్లకు దేశానికి బాటలు వేసేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు మోదీ. ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ లోక్సభ నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. బీజేపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ సఖ్యా తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ రోడ్ షోలో బీజేపీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యూపీలో మే 7న 3వ దశ ఎన్నికలు జరగనున్నాయి. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో రాహుల్ విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. పంచన్యాయ సూత్రాలతో మేనిఫెస్టో రూపొందించామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లోని మాల్దాలో పర్యటించారు ఖర్గే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గత పాలకులు మాటలు తప్ప ఆదివాసీలకు చేసిందేమీ లేదని విమర్శలు చేశారు. ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనలో ఆదివాసీల ముఖ చిత్రం మారిందని చెప్పారు. మోదీ నేతృత్వంలో నవంబర్ 15న జనజాతీయ గౌరవ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేశారన్నారు నడ్డా. మహారాష్ట్రలోని సోలాపూర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మహావికాస్ అఘాడీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణీతి షిండే తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పశ్చిమ బెంగాల్లోని మాల్డాలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పాదయాత్ర చేపట్టారు. బెంగాల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో బీజేపీ అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. బీహార్లో ఆర్జేడీ మహాగఠబంధన్ తుఫాన్ ఉందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని స్పష్టం చేశారు. 3వ దశ ఎన్నికల్లో తాము 5 స్థానాలను గెలుచుకుంటామని ధీమాగా చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గుణాలో రోడ్ షో నిర్వహించారు. 400 సీట్లే లక్ష్యంగా లోక్సభ బీజేపీ అభ్యర్థులతో వెంటబెట్టుకుని ప్రచారం చేశారు. రోడ్ షోలో బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. దారి పొడవునా అభిమానులు పూల వర్షం కురిపించారు. ఢిల్లీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. తనపై విశ్వాసం ఉంచినందుకు హైకమాండ్కు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి కాంగ్రెస్కు బలోపేతం చేయాలని కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఢిల్లీలోని 7 స్థానాలను ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు దేవేందర్. ఉత్తరప్రదేశ్లోని ఈటాలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్న బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతుండగా టెంట్ కూలిపోయింది. దీంతో సభకు హాజరైన ప్రజలు గందరగోళానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. టెంట్ కూలిపోవడంతో మండు టెండలో నిలబడ్డారు యువకులు. రేవణ్ణ విషయంలో చట్టం తన పని తాను చూసుకుపోతుందన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఈ విషయంలో తానేమీ జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. కిడ్నాప్ అయిన మహిళ ఎవరన్నది తనకు తెలియదన్నారు సిద్ధరామయ్య. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఎన్నికల ప్రచారంలో చిర్రెత్తుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కారులో వెళ్తుండగా అనూహ్య ఘటన జరిగింది. కారు నుంచి దిగిన డీకే భుజంపై ఓ కార్యకర్త అనుకోకుండా చేయి వేశాడు. దీంతో ఆగ్రహం చెందిన డీకే శివకుమార్ ఆ కార్యకర్త చెంప చెల్లుమనిపించాడు. పోలీసులు కూడా వ్యక్తిని చితకబాదారు. బీహార్లో పాట్నా జైలు నుంచి పెరోల్ మీద విడుదలైన మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. వేలాది మందితో జేడీయూ అభ్యర్థికి మద్దతుగా జైలు బయట నుంచే రోడ్ షో నిర్వహించారు. గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంత్ సింగ్. అక్రమ ఆయుధాల కేసులో కోర్టు ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జమ్మూ కశ్మీర్లోని పూంచ్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా
సాహసిదారా ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఆర్మీ అధికారులు. నిన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో గాయపడిన 5 ఎయిర్ ఫోర్స్ సైనికులను ఉధంపూర్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఉగ్ర దాడిలో గాయపడిన సైనికుల్లో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంచీలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే ఆదివారం కావడంతో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 6వ విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో గెలిచింది. 168 రన్స్ చేసింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు నష్టపోయి 139 పరుగులకే పరిమితమైంది. టాప్ ఆర్డర్ విఫలమవడంతో చెన్నై విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ గెలిచి మరో 3వ స్థానానికి ఎగబాకింది చెన్నై జట్టు.